కాఫీ తీసురా. ఇదిగోండి. ఏరా లేచావా? లేచా నాన్న. నాన్న ఆ బకెట్ నేను తీసుకెళ్తాను నాన్న. వద్దులేరా, నేను మోసుకొని వెళ్తానులే. నాన్నని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మనకు బీహార్ ట్రాన్స్ఫర్ అయింది, నాన్నేమో ఇల్లు వదిలి రానంటున్నాడు. నాకు 10 ఏళ్ళప్పుడు మా అమ్మ కాలం చేసింది. ఒంటరిగా ఎలా ఉంటాడని భయం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నాన్నకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మామయ్య గారు వస్తున్నారండి. నాన్న ఏంట్రా? మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంట్రా అది? మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏడ్చినట్టుంది నీ నిర్ణయం. ఉన్న బకెటే మోయలేకపోతున్నాను, ఇంకో బకెట్ నాకు అవసరమా? అది కాదు నాన్న, ఈ వయసులో మీకు తోడు అవసరం నాన్న. మీరు ఉన్నారు కదరా. మీరు బాత్రూమ్కి వెళ్తే సోప్ ఇవ్వగలం గానీ బాత్రూమ్ లోకి వచ్చి వీపు రుద్దలేం కదా నాన్న. అయితే సోపు లేకుండా స్నానం చేస్తాను లేరా. నా మాట కాదనకండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే, బూజు పట్టిన ఇంటికి పెయింటింగ్ వేస్తా అంటున్నావు. సరే ఏయ్, నీ ఇష్టం. శ్రీనివాస్ గారు, మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడండి. మీకు తెలిసిన ఆవిడ ఎవరో ఉన్నారన్నారు కదా? అవును. అవును, తీసుకొచ్చేయండి. ఇంట్లోనే దండలు మార్పించేద్దాం. ఓకే, ఇప్పుడే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇదిగో నేను చెప్పిన అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాన్న, నాన్న ఈవిడే నీకు కాబోయే భార్య, నాకు కాబోయే పిన్ని. నాన్న ఈ దండలు మార్చుకోండి నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకే చిరాగ్గా ఉంది. ఏం చేస్తున్నావు ఏంటో నాకేం అర్థం అవట్లేదురా. పిన్ని, నాన్నగారు నా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు. మీరు ఇల్లు కొద్దిగా సర్ది చెప్పండి. అలాగే బాబు. నాన్న ఏంట్రా? మేము బీహార్ బయలుదేరాం నాన్న. వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం పిన్ని. జాగ్రత్త బాబు. After 1 year. నాన్న, నాన్న. కార్తీక్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. బాగున్నావమ్మా? బాగున్నాను మామయ్య. నాన్న నీకు బట్టలు తెచ్చాను నాన్న. ఎందుకురా ఇవన్నీ ఖర్చులు? పర్లేదు నాన్న. పిన్నేది? బాబు ప్రతాప్. పిన్ని బట్టలు తీసుకోండి పిన్ని. అయ్యో థ్యాంక్ యూ బాబు. ఏమే ఏంటండి? పిన్ని కొద్ది తేడాగా ఉంది, ఏంటో కనుక్కో. ఒక్క నిమిషం. అత్తయ్య ఏంటమ్మా? ఇట్రండి. ఏంటిది? నాకు మాత్రమేం తెలుసమ్మా, మీ మామగారిని అడుగు. అత్తయ్యని అడిగితే నాకేం తెలుసు, మీ మామయ్య గారిని అడగండి అంటుంది. ఒకసారి అడగండి. నాన్న ఏంటి నాన్న ఇది? ఏంటంటే ఏం చెప్తానరా? అదే అదే. ఏమండి ఏమండి, నాకేం అర్థం కావట్లేదండి. నాకు మాత్రం అర్థమైందా? ఏంటి నాన్న ఇది? తీర్థయాత్రలు చేయమంటే ఇలాంటి సాహస యాత్రలు చేస్తావా? ఇంట్లో ఒంటరిగా ఏం చేయమంటావురా? ఖాళీగా ఉంటే ఏం చేయమంటావు చెప్పు. ఏంటి చెప్పేది? మీరిద్దరు కలిసి తోడుగా ఉంటారనుకుంటే మీరిద్దరు కలిసి ఇంకో తోడుని తెచ్చుకున్నారా? బాగుందిరా. రేడియో ఇచ్చి పాటలు వినొద్దంటే ఎలారా? ఏమండి? కోడలి పిల్ల మాటి మాటికి ఏదో పడిపోతుంది. కోడలి పిల్ల నెల ఏమైనా తప్పిందారా? నెల తప్పలేదు, నువ్వు చేసిన ఘనకార్యానికి స్పృహ తప్పుతుంది. అప్పుడు పెళ్లి చేసుకోనా అంటే నేను పండుటాకుని ఎండుటాకుని ఏవేవో చెప్పావు. అవునరా, చెప్పాను. ప్రకృతి సహకరించింది. చేసిందంతా నువ్వు చేసి ప్రకృతి మీద నెట్టేస్తావా? 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా. 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. అవునరా, నాకు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసావు? నీ చివరి రోజుల్లో బాత్రూమ్ లో నీళ్లు పెట్టడానికి, నీకు వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి ఒక మనిషి తోడుండాలని పెళ్లి చేశాను అన్న. అది నీ ఉద్దేశం. నాకు ఉద్దేశం ఉంటది, అర్థమైందా? నా ఉద్దేశాన్ని గౌరవించే హక్కు కొడుకుగా నీకుంది, పిల్లానికి దీనికి ఏమే? అవునండి, మీ ఉద్దేశం గౌరవించడమే నాకు కర్తవ్యం కదండి. అండర్స్టాండింగ్ అలా ఉంటది. మరి పదండి. పదవే. మామూలు అండర్స్టాండింగ్ కాదు మీది. చెప్తే విన్నారా? మా నాన్న వంటరోడు అని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఆయన్ని 60 ఏళ్ల వయసులో తొంట్రోడు అయ్యాడు. అల్లుడు బిడ్డ, వాయమ్మో నా బిడ్డకి శ్రీమంతం అంట. ఎన్ని దినాలకు నా కోరిక నెరవేరిందమ్మా. దేవుడా, అమ్మో బిడ్డ, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. అమ్మో, నా బిడ్డ కడిపేది. అల్లుడు అల్లుడు, నా బిడ్డ కడుపు లేకుండానే శ్రీమంతం చేస్తున్నావా? ఎవరిది కడుపు, ఎవరిది శ్రీమంతం? ఎవరు చెప్పారు నీకు? మీ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుందని మీ నాయన ఫోన్ చేసిండు. అల్లుడు, మా నాన్న ఫోన్ చేశాడా? నేనే చేశా. అమ్మా చెల్లెలు, శ్రీమంతం నీ అల్లుడు శ్రీమతికి కాదు, మరి నా శ్రీమతికి. నీ శ్రీమతికా? హరిజాతం ఏంటండి? పడిపోయే అలవాటు కోడలిగా ఉందనుకున్నా, ఇంట్లో అందరికి ఉందన్నమాట. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగా 6 గంటలకు లేస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అమ్మో, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. మా అల్లుడేమో ఇంకా క్లాపే కొట్టలే, వాళ్ళ నాయనేమో సినిమానే రిలీజ్ చేస్తున్నాడు.
ఇక్కడ ఉండాల్సిన స్పీడు అక్కడుంది, అక్కడ ఉండాల్సిన స్లో ఇక్కడుంది. ఏం జరుగుతుందో ఏమో. అత్త మా నాన్న మా పరువు తీసింది చాలు, నువ్వు వచ్చి మా పరువు తీయ అవసరం లేదు. ఓయబ్బా, ఏంటి అల్లుడు పరువు తీసేది? ఏంటి పరువు తీసేది అని అడుగుతున్నా. చెరువు పక్కనున్న నువ్వేమో వ్యవసాయం చేస్తలేవు, ఎడారిలో ఉన్న మీ నాయనని చూడు పంటలు పండిస్తున్నాడు. ఈ వయసులో నువ్వు తండ్రి అయ్యావంటే సమాజం నవ్వుతుంది నాన్న. సమాజం సమాజం సమాజం. మీ అమ్మ పోయిన తర్వాత 20 సంవత్సరాల నుంచి నేను ఉప్పు కారం తగ్గించుకొని తింటుంటే ఎక్కడికి పోయింది సమాజం? 20 సంవత్సరాల నుంచి ఇంట్లో నేను ఒంటరిగా పడుకుంటే డోర్ కొట్టిందా ఈ సమాజం? డోర్ కొట్టిందా ఈ సమాజం? సమాజం అంటే సమాజం. ఐ హేట్ దిస్ సమాజం. ఇప్పుడు ఏమంటావు? సీమంతో చెయ్యాలంటావా? ఎస్, నా శక్తి ప్రపంచానికి తెలియాలి, నా శక్తి ప్రపంచానికి తెలియాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. అల్లుడు, ఓ అల్లుడు, టెన్షన్ తో నువ్వు తిరగాల్సిన సమయంలో మీ నాయన తిరుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోయి నీకేముంది అల్లుడు, లోపట నీకు చెల్లెలో తమ్ముడో పుట్టబోతున్నారు. యావండి, మీ నాన్నకి కమల పిల్లలు పుట్టారండి. అమ్మా అమ్మా, లెగవే లెగు. పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలకు వస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అన్న దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి. వద్దు, లోపలికి పోదా. ఆగండి పిన్ని, మీరు నా గదిలో పడుకోండి, మీరెళ్ళి నా ఆ ఇంట్లో పడుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వయసులో నన్ను నా పిల్లని దూరం చేయాలనుకుంటున్నారు నువ్వు? పిల్లలు ఉన్నారు కదా నాన్న, 4 రోజులు వెడలంగా పడుకోండి. నార్మాయ్, పిల్లలు పిల్లలే, పెళ్ళాం పెళ్ళామే. బుద్ధి గట్టు తిని నీకు పెళ్లి చేశాను. ప్రపంచంలో ఏ కొడుక్కి ఇటువంటి దుస్థితి రాకూడదు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఇంటి తలుపేసావా? వేసానండి. అమ్మయ్యా. ఎందుకండి అమ్మయ్య అంటున్నారు? లోపల బోల్ డబ్బు ఉంది కదే. బీరువాలో డబ్బులు ఏమి లేవండి. ఏమే దొంగలు పడితే అవన్నీ కొట్టేస్తారని చెప్పి పొద్దున్నే డస్ట్బిన్ లో వేశాను. ఎంత పని చేసావే? ఏం ఆ చేశానండి? చెత్త తీసుకెళ్ళి ఎంతగా పడేసాను బయట. నానా ఏంటి? నాకు చాక్లెట్ తినిపివా? చాక్లెట్ తినకూడదు నాన్న. ఎందుకు నానా? చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోయి పళ్ళు ఊడిపోతాయి, అర్థమైందా? మరి నీకెందుకు నాన్న 2 పళ్ళు ఊడిపోయాయి? ఇవి పళ్ళు ఊడిపోవడం కాదు నాన్న, పళ్ళు రాలడం అంటారులేమ్మా. అంటే డార్లింగ్ అని పిలిచాను, అమ్మ కొట్టింది. డార్లింగ్ అని పిలిస్తే మమ్మీ కొట్టిందా? నేను పని మనిషిని పిలిచానులే. ట్రైన్ టైం అయిపోతుంది పద. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమన. లోకర్ తాళం వేసావా? వేయలేదండి. ఎందుకే? ఏమి తాళా లేకుండా ఉంటేనే ఇంట్లో ఏమీ లేదని దొంగలు పడరండి. హలో, ఏంటి మా ఇంట్లో దొంగలు పడ్డారా? ఇంకా మా ఇంట్లో దొంగలు పడ్డారంటే అయ్యి ఇప్పుడు ఎలా అండి, మనం ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళంగా. దొంగలు పడ్డారు, 200 దోసుకెళ్ళిపోయారు. నీ ఎంకమ్మ నువ్వు నీ ఏదో ఆటోలు. ఇగో ఇప్పుడు ఈ ట్రైన్ లోకి వెళ్ళంగానే మొత్తం అందరు రెడీగా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా అందరికి ఇచ్చేసి పోయింది మొత్తం అంతా కలిసి సెటిల్ చేసేయాలి. బిస్కెట్ లో కలిపావా? కలిపానండి. మనం తిన్నాక ఏం తెచ్చావు? మనకు కూడా అవే తెచ్చానండి. మనకి అయితే ఆవిడ అంటే మెంటల్ దానా? అంటే కలిపిని సపరేట్ గా కలపనివి సపరేట్ గా తెచ్చాను. ఓహో, 2 సపరేట్ తెచ్చావా? ఇగో త్వరగా పద, జాగ్రత్తగా మేనేజ్ చేయి, అర్థమైందా? పద. అమ్మయ్య, ఇవే మన టికెట్లు. చెప్పింది గుర్తుందిగా? ఎందుకు గుర్తులేదండి, ప్రతిసారి చేసేదేగా. ట్రైన్ లో మంచి ఫ్యామిలీ లాగా ఎంటర్ అవడము, తినే పదార్థాల్లో మత్తు పదార్థం చల్లడం, వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళందరినీ దోచుకుని మనం వెళ్ళిపోవడం. సూపర్. ఎవరో మంచి ఫ్యామిలీ వచ్చింది, ఇదే మంచి టైం. అలాగేనండి. గురుగారు సీట్ నెంబర్లు కనబడలేదు, ఎక్కడ ఉంటాయి? ఆ సీట్ నెంబర్ సీట్ కింద ఉంటాయండి. ఆ సీట్ కింద కాదు, ఇక్కడ. మీ ఆవిడ మెడలో 24 క్యారెట్స్ గోల్డా? లేదు, కాకరకాయ గోల్డ్. అదేంటి? జోక్ చేసా. మీ ఆవిడ మెడలో చెప్పుకో చూద్దాం. కాకరకాయ కాదు, నిజంగా క్యారెట్ గోల్డే. జోక్ చేశారు కదా? నువ్వు చేసిన జోకే. ఎవరు మీ తాత స్కూల్ డ్రెస్ వేసారు? కాదు, మా అబ్బాయి తాత పోలుతో పుట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారు? నేనా? కేరళ. ఇది వైజాగ్ వెళ్తుంది కదండి? తెలుసు, వైజాగ్ లో వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి కేరళ వెళ్తాం. అదే ముందు కేరళ వెళ్ళొచ్చు కదా. అక్కడి నుంచి వస్తాను, 2 రోజులు ఎక్కడ ఉండి మళ్ళీ వెళ్దామని. మీరెక్కడికి? దుబాయ్. దుబాయ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కడ కదా, ట్రైన్ ఎక్కడ ఏంటి? టికెట్లు తీసుకున్నా తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, వైజాగ్ తీసుకెళ్ళి దుబాయ్ అని చెప్పేస్తాను మా వాళ్ళకి. నమ్మేస్తారా? ఆల్రెడీ హైదరాబాద్ అమెరికా అని చెప్పాను, నమ్మేశారు వీళ్ళు.
ఏం చేస్తుంటారేంటి? గోదావరి నది ఉంది కదా, ఆ. అది లీజుకు తీసుకున్నా. దేనికి? ట్రైన్ లో చూడడానికి బాగుంటది కదా. అదేంటండి అందరూ ఫ్రీగా చూస్తారు కదా. తర్వాత తెలిసింది ఫ్రీ చూడొచ్చని. మీరేం చేస్తుంటారు? మాకు వైజాగ్ లో చేపల చెరువులు ఉన్నాయిలేండి. ఎక్కడ? ఇప్పుడు బీచ్ ఉంది కదా, బీచ్ ఉంది. అది అప్పుడు మేము చేపల చెరువులు లేండి అంతా కలిపి సముద్రం చేస్తాయి ఇప్పుడే. అవును, మన ఇద్దరం వెళ్తున్నాం. ఎవరో ప్రయాణికులు లేరు, తోడి ప్రయాణికులు ఎలాగా? ఉంటారులేండి, అలవాళ్ళు ముందులో ఎక్కుతారు. మీరేమైనా తింటారా? వద్దులేండి, తిన్నానండి. ఆపండి ఆపండి అన్నా. చిచి ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చోకూడదా? కూర్చోడవా? కూర్చోడు, అలా కూర్చోకూడదు, మామూలు కూర్చోవాలి. ట్రైన్ ఇంకా బయలుదేరలేదన్నా? బయలుదేరిపోయింది. మరి ఒకట్లేదండి మీరు అందరూ? ఓ మేము ఒకలా. ఈ ట్రైన్ ఎటు వెళ్తుందన్నా? ఇటు వెళ్తుందండి. ఇటు వెళ్తుందా? మీరు ఇటు పక్క వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళాలండి. మరి ఇటు పక్క ఎందుకు? ఎలాగ ఇటు పక్క వస్తుంది కదన్నా. ఏం పేరు చెప్పడు? ఏం చేస్తుంటారేంటి? ఈత నేర్పుతానా? ఎవరికి? చేపలకే. అవి కాదు ఇంకేం చేస్తుంటారని. మేసాలు తెప్పడం నేర్పిస్తానా? ఎవరికి? రైలుకి. ఎలా తిప్పని నేర్పిస్తారు? మేసాలు తిప్పుకోండి అంటానా, తిప్పేసుకుంటే. ఏం చూస్తున్నారు? ఇదేం బ్రిడ్జ్ అండి? ఇది గోదావరి బ్రిడ్జ్. ఏం చూస్తున్నారు? మొన్న ఒక చేపకి ఈత నేర్పినది, చేప కనిపించట్లేదా? ఏం ఆలోచిస్తున్నారండి? ఆ చేప ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. దేనికి? అక్కడ కొన్ని ఒక చేప ఉంది, ఈత రావట్లేదు, నేర్పించడానికి వెళ్తున్నాను. ఏమన్నా నాకు డౌట్, ట్రైన్ లో వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళచ్చు? బేషుకి వెళ్ళొచ్చు. ఏంటి ఇక్కడ? నేను అడిగానా? ట్రైన్ లేదు వెళ్ళొచ్చా అన్నావు. మరి వెళ్తున్నాను కదా. ఇక్కడ కాదురా బాబు, దానికి ఎక్కడ బాత్రూమ్ ఉండదు, అక్కడికి వెళ్ళు. బాత్రూమ్ లో కిటికీ ఉంటుందా? ఉంటది, వెళ్ళండి. మా అబ్బాయి చేయాలి, చిన్నపిల్లడు అసలు గేడు. ఈ రేంజ్ నోట్లో వెళ్ళి పెట్టుకున్నాడు, మంచిది కదా పిల్లలకి. చేతి చేసి చాలా డేంజర్. ఏదో ఒకసారి తీయమనండి. అరే దున్నపోతా, కుక్క, నక్క, పందే. పెట్టండి పెట్టండి పెట్టండి. ఏం కలర్ చేస్తాడు పిల్లకి? అమ్మ నా వదిలి తిడతాడు. ఏది మళ్ళీ తీయమనే? అరే పెట్టలేండి. ఇప్పుడు తెచ్చమనండి ఒకసారి. తీయండి ఒకసారి. అది ఉండాలి. ఏమైనా తింటారా? తింటానే. ఏం తింటారు? సాయంత్రం, మధ్యాహ్నం, పొద్దున్నే. సరే, మీరేం తింటారా? మేము తెచ్చుకున్నాండి, మీరు కూడా తినొచ్చు మాతో పాటు. ఏమే మనం తెచ్చుకుంది? పులిహోర తెచ్చావా? అయ్యే మేము పులిహోరే. అబ్బా కలిపిసుకుందా? వద్దులేండి, మేము మా సపరేట్ తెచ్చుకున్నాము. ఏం సార్, కొంచెం పులిహోర ఏం తీసుకుంటారా? మీరు తీసుకుంటారు కొంచెం పులిహోరా? బాగా కలిపి చేసాం. మేము బాగా కలిపామండి. మీరు తినండి ఫస్ట్, మేము తింటాంలే. సరే మార్చుకున్నానండి. ఓకే, ఇంకా హ్యాపీ. తినండి 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 తినండి. మీరు అది కంగారు పడుతారంటే తినండి. చిన్న పిల్లల్ని కాపాడుకోవాలి మనం. నువ్వు తినంటే నువ్వు తిన్నా. మంచి నిద్ర అయిందండి. అమ్మోని నిద్ర కాదండి బాబు. ఏమండి నా చైను? ఏమండి నా ఉంగరాలు? నా ఉంగరాలు చైను మన తిప్పడాడే. తిప్పడు తిప్పడు. దొంగ కొట్టేసాడు, కొట్టేసాడు దొంగ. ఎవరు సార్? దొంగ దొంగ పారిపోయాడండి. పోయిందా? పోయింది. అయ్యా మాయగుడు. పదండి. లేకపోతే నాతో పెట్టుకుంటారా? ఇందారి వరకు సెమీ స్లీపరే, ఇప్పుడు స్లీపరే. సీట్ ఖాళీగా ఉంది, ఆవిడ అత్తడేట.